అలంపూర్లో ఉన్న ఈ జోగులాంబ అమ్మవారి యొక్క వెంట్రుకలు గాలిలో తేలుతున్నట్లు ఉండి, అందులో బల్లి, తేలు, కపాలం, గబ్బిలం వంటివైతే మనకు కనిపిస్తాయి. ఇది దేనికి సంకేతం అంటే ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య అనేది పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని దీని సారాంశం. పురాణాల ప్రకారం సతీదేవి యొక్క శరీర భాగాలు పడ్డ చోట్లే శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. అలాంటి ఒక పవిత్ర శక్తిపీఠమే జోగులాంబ దేవాలయం. ఈ ఆలయంలో ఉన్న అమ్మవారు కోరికలు నెరవేర్చడమే కాకుండా శత్రుభయాలను కూడా నశింపజేస్తుంది అని అంటారు. దేశంలో ఉన్న 18 మహాశక్తి పీఠాల్లో ఒకటిగా ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తున్న పవిత్ర స్థలం. ఏడుకొచ్చినావు జోగులాంబ టెంపుల్. ఏం టెంపుల్? జోగులాంబ టెంపుల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము అలంపూర్లో ఉన్న జోగులాంబ టెంపుల్కి అయితే వచ్చాము. ఈ జోగులాంబ దేవాలయం దేశంలోనే అత్యంత శక్తివంతమైన దేవాలయాల్లో ఒకటి. ఒకప్పుడు నాశనం అయ్యి మళ్ళీ పునర్నిర్మించబడింది. ఈ వీడియోలో జోగులాంబ దేవి ఎవరు, ఈ ఆలయం ఎలా ప్రారంభమైంది, శక్తిపీఠం ఎలా అయింది, ఆలయం ఎందుకు ధ్వంసమైంది, ఇప్పుడు ఉన్న ఆలయ విశేషాలు ఏంటి అనేది అన్ని పూర్తిగా తెలుసుకుందాం. జోగులాంబ టెంపుల్ తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్ జిల్లా అలంపూర్ పట్టణంలో ఉంది. ఈ ఆలయం కృష్ణానది తీరంలో ప్రాచీన కాలంలో పవిత్ర క్షేత్రంగా పేరొందిన అలంపూర్లో నిర్మించబడింది. అలంపూర్ను దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో ఉన్న కాశీ ఎంత పవిత్రమో, ఈ దక్షిణ భారతదేశంలో అలంపూర్ కూడా అంతే పవిత్రమైన క్షేత్రంగా భావించబడుతుంది. అందుకే దీనికి దక్షిణ కాశీ అనే పేరు వచ్చింది. కాశీలో గంగా నది, అలంపూర్లో కృష్ణ, తుంగభద్ర నదుల సంగమం. 2 లేదా అంతకంటే ఎక్కువ నదులు కలిసే స్థలాన్నే సంగమం అని అంటారు. అక్కడ నుంచి ఆ నదులు ఒకే ప్రవాహంగా ముందుకు సాగుతాయి. మన హిందూ ధర్మంలో సంగమం అనేది కేవలం నదుల కలయిక కాదు, అది శక్తుల కలయిక, పాప విమోచన స్థలం, మోక్షానికి దారితీసే పవిత్ర క్షేత్రం. అందుకే సంగమ ప్రాంతంలో స్నానం లేదా పూజ, దానం చేయడం చాలా శుభకరమని నమ్మకం. ఈ సంగమం దగ్గరే ఆలయాలు ఉండడంతో అలంపూర్ను కాశీతో సమానంగా పిలుస్తారు. ఈ టెంపుల్లో నవబ్రహ్మ ఆలయాలు, 9 శివాలయాలు, జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం ఉంటుంది. పురాణాలు చెప్తుంది ఏంటంటే అలంపూర్లో చేసిన స్నానం, దానం, పూజలు కాశీలో చేసిన పుణ్యంతో సమానమని. ఇక్కడ శివ దర్శనం మోక్షానికి దారితీస్తుందని నమ్మకం. చాళుక్యుల కాలంలో నిర్మించబడిన అద్భుత శిల్పకళ, ఒకే చోట అనేక దేవాలయాలు ఉండటం, ఇవన్నీ కలిసి అలంపూర్ను ఒక మహా తీర్థక్షేత్రంగా నిలబెట్టాయి. పూర్వకాలంలో దక్ష ప్రజాపతి అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయన కూతురే సతీదేవి. సతీదేవి పరమశివుణ్ణి ప్రేమించి వివాహం చేసుకుంది. కానీ దక్షుడికి ఈ వివాహం ఇష్టం ఉండేది కాదు. దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు. అందులో అందరూ దేవతలను ఆహ్వానించాడు. కానీ శివుడు సతీదేవిని మాత్రం పిలవలేదు. ఈ విషయం తెలుసుకున్న సతీదేవి తండ్రి దగ్గరికి వెళ్ళింది. అక్కడ శివుణ్ణి అవమానించడాన్ని తట్టుకోలేక యజ్ఞం జరుగుతున్న అగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకుంది. సతీదేవి మరణంతో శివుడు శోకంలో మునిగిపోయాడు. ఆమె శరీరాన్ని భుజాలపై మోసుకుంటూ తాండవం చేయసాగాడు. ఈ తాండవంతో సృష్టి మొత్తం కంపించసాగింది. ప్రపంచ వినాశనాన్ని ఆపేందుకు మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేశాడు. ఆ శరీర భాగాలు భూమిపై వివిధ చోట్ల పడ్డాయి. ఆ చోట్లే శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. పురాణాల ప్రకారం సతీదేవి పైదంతాలు అలంపూర్ ప్రాంతంలో పడ్డాయి. అందుకే ఈ స్థలం జోగులాంబ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అమ్మవారు ఉగ్రశక్తి రూపంలో దర్శనమిస్తారు. అలంపూర్లో కొలువై ఉన్న శక్తివంతమైన అమ్మవారిని జోగులాంబాదేవి అని ఎందుకు పిలుస్తారో తెలుసా? పూర్వకాలంలో ఈ ప్రాంతం యోగులు, సిద్ధులు, తంత్ర సాధకుల తపస్సులకు ప్రసిద్ధి. వారు ఘోర తపస్సుతో పరాశక్తిని ఆరాధించగా ఆ తల్లి వారికి దర్శనం ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. జోగులు అంటే యోగులు, అంబ అంటే తల్లి. అంటే యోగులు ఆరాధించిన తల్లి, యోగులకు మార్గదర్శిని అయిన పరాశక్తి. అందుకే జోగుల అంబ అనే పేరు కాలక్రమంలో జోగులాంబ దేవిగా మారింది. జోగులాంబ అమ్మవారి వెంట్రుకలు గాలిలో తేలుతున్నట్లు ఉండి వాటిలో బల్లి, తేలు, కపాలం, గబ్బిలం వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బలుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని దీని సారాంశం. ఆ తర్వాత దశ ఏంటంటే అక్కడికి గబ్బిలాలు చేరడం. ఆ జీవకళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని అంటారు. జోగులాంబ దేవాలయ చరిత్ర మనల్ని వేల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తుంది. ఈ ఆలయం ఉన్న అలంపూర్ ప్రాంతం ప్రాచీన కాలంలో ఒక గొప్ప ధార్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
పురాణాల ప్రకారం కృష్ణానది తీరంలో ఉన్న ఈ ప్రాంతం ఒకప్పుడు ఋషులు, యోగులు, తంత్ర సాధకులు నివసించిన పవిత్ర భూమి. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ జోగులాంబ దేవాలయం క్రీస్తు శకం 7వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం మధ్యకాలంలో పశ్చిమ చాళుక్య రాజుల పాలనలో నిర్మించబడింది. అబ్బా ఇలా ఐఫోన్ వాడితే కథం అన్న పొట్టు పొట్టు కొడతాడు. సాయిరామ్ అనాల్సి అజ్జా ఘోరంగా ఉంది. ఓయ్ సముద్రం లోతు ఎంత మంచిగా నుంచి మొత్తం ఫోటోషూట్ నడుస్తుంది మా బావ దగ్గర. ఇలా ఫోన్ పడ్డా అంటే కథం 2 లక్షలు బొక్క. కావాలంటే బ్లాక్ ఏమన్నా ప్రొఫైల్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. బ్లాక్ స్క్రీన్లో నార్మల్గా బ్లాక్ స్క్రీన్. ఆ కాలంలో చాళుక్యులు శివశక్తి ఆరాధనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. అందుకే ఈ ప్రాంతంలో అనేక శివాలయాలు, శక్తి ఆలయాలు నిర్మించారు. జోగులాంబ దేవాలయం కూడా అలాంటి శక్తి ఆరాధన కేంద్రంగా ఏర్పడింది. ఆలయ నిర్మాణం పూర్తిగా రాతితో ద్రావిడ శిల్పకళ శైలిలో జరిగింది. ఆ కాలంలో శిల్పులు ఎలాంటి ఆధునిక యంత్రాలు లేకుండా భారీ రాళ్లను ఖచ్చితంగా చెక్కి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. ఈ ప్రాంతంలో నవబ్రహ్మ ఆలయాలు, జోగులాంబ శక్తిపీఠం ఉండడంలో అలంపూర్ను దక్షిణ భారతదేశంలోని కాశీ అని పిలుస్తారు. ఈ 9 ఆలయాలు అలంపూర్ ప్రాంతంలోని కృష్ణానది తీరంలో నిర్మించబడ్డాయి. ఈ 9 ఆలయాలు బాలబ్రహ్మ ఆలయం, గర్భబ్రహ్మ ఆలయం, పద్మబ్రహ్మ ఆలయం, కుమారబ్రహ్మ ఆలయం, స్వర్గబ్రహ్మ ఆలయం, తారక బ్రహ్మ ఆలయం, వీరబ్రహ్మ ఆలయం, అర్ధనారీశ్వర ఆలయం, విశ్వబ్రహ్మ ఆలయం ఇవన్నీ శివునికి అంకితమైన ఆలయాలు. శివుడు శివలింగం ఉంది దండం పెట్టుకుని వచ్చాను పాపలా. జోగులాంబ దేవాలయం ఒకప్పుడు అలంపూర్ ప్రాంతంలో శక్తి శివ ఆరాధనకు కేంద్రంగా ఉండేది. కానీ ఈ శక్తి క్షేత్రం చరిత్రలో ఒక ఘోరమైన దశను ఎదుర్కొంది. 14వ శతాబ్దం ప్రారంభంలో దక్షిణ భారతదేశంపై విదేశీ దండయాత్రలు మొదలయ్యాయి. ఈ దండయాత్రలు చేసిన వాళ్ళ ఉద్దేశం ఒక్కటే, సంపద దోచుకోవడం, ఆలయాలను ధ్వంసం చేయడం. అలంపూర్ లాంటి సంపన్నమైన ఆలయ క్షేత్రాలు వీళ్ళ దాడులకు గురయ్యాయి. ప్రత్యేకంగా బహుమని సుల్తానుల కాలంలో ఈ ప్రాంతం చాలా నష్టపోయింది. అప్పుడు ఏం జరిగిందంటే ఆలయాల గోపురాలు కూల్చేశారు, శిల్పాలు పాడయ్యాయి, శివలింగాలు, విగ్రహాలు పగలగొట్టబడ్డాయి. ఆలయాల్లో ఉన్న బంగారం, వెండి, విలువైన వస్తువులు దోచుకుపోయారు. అంటే భౌతికంగా చూస్తే నవబ్రహ్మ ఆలయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జల్దీ జల్దీ అయిపోతే బాబాజీ ఆగు, జంప్ కరో. నానా నువ్వు అటు నుంచి పో నానా. అరే ఏ వద్దు కిత్తు, అట్లా రాబో. జంప్ కర్నా అభి. సాయిరామ్ సాయిరామ్. కానీ లైట్లు మాత్రం మంచిగా పెట్టారు లోపల. టెంపుల్ మంచిగా కనిపిస్తుంది. మీరు అందరు నిలిచిపోరా అన్న, ఫోటో కొడతా వెళ్ళని. అటు పోరా సంజు. అటు నిల్చోపో నేను తీసా, సెల్ఫీ తీస్తా.
కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆలయాలు కూల్చిన ఇక్కడి భక్తుల విశ్వాసాన్ని మాత్రం ఎవరూ కూల్చలేకపోయారు. యోగులు, సాధువులు, స్థానిక ప్రజలు ఈ ప్రాంతాన్ని పవిత్రంగా భావిస్తూ పూజలు కొనసాగించారు. తర్వాతి కాలంలో హిందూ పాలకులు మరియు భక్తుల సహకారంతో ఈ ఆలయాలు మళ్ళీ పునరుద్ధరించబడ్డాయి. ఇప్పటికీ మనం అలంపూర్కి వెళ్ళి చూస్తే విరిగిన శిల్పాలు కనిపిస్తాయి. అవి అప్పటి చరిత్రకి సాక్ష్యాలు. ఇన్ని దండయాత్రలు జరిగిన అలంపూర్ నవబ్రహ్మ ఆలయాలు మనకు ఒక విషయం చెబుతున్నాయి. కాలం ఎంత మారినా భక్తి మాత్రం మారదు. అక్కడ ఉన్న స్థానిక భక్తులు అమ్మవారి శక్తిని కాపాడేందుకు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. పురాణాల ప్రకారం జోగులాంబ అమ్మవారి విగ్రహాన్ని రహస్యంగా తీసుకెళ్లి భద్రపరిచారు. అందుకే ఆలయం ధ్వంసమైన అమ్మవారి శక్తి నశించలేదని భక్తులు నమ్ముతారు. 2005 సంవత్సరంలో జోగులాంబ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచే ఆలయంలో నిత్య పూజలు, ప్రత్యేక ఉత్సవాలు మళ్ళీ ప్రారంభమయ్యాయి. జోగులాంబ అమ్మవారితో పాటు బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం కూడా పునర్నిర్మించబడింది. అంతే కదా. చూడు ఎవరైతే పెడతారు. ఒకటి ఉంది జరిగే పక్కకు మొక్కు 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 చాలు పడిపోతుంది. సికింద్రాబాద్ చెందిన వాళ్ళని 211 రూపాయల అన్నదానానికి చెల్లింపు. శ్రీకాంత్ పేరు వీడియో అన్యాయంగా వచ్చింది శ్రీకాంత్. ఎంతమంది ఈ అలంపూర్ జోగులాంబ టెంపుల్కి వెళ్ళారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.